Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. బట్ ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు ఎంత పెద్ద సింగర్గా ఎదిగారు కదమ్మా. ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? నేను క్లాసికల్ సింగర్ కదండి, క్లాసికల్ చేసేదాన్ని కచేరీలు చేసేవాళ్ళ. బట్ వచ్చిన కొత్తలో కొంత ఉంటది కదా కష్టం. రేడియోలో అరగంట కచేరీ ఇచ్చేవారు. ఒక కీర్తన, ఒక వర్ణం, ఒక కృతి, స్వరం వేసి పాట. హైదరాబాద్లో కూడా కాలు పెట్టాను. నవాబుది అది. 3 లైట్లు వెలుగుతున్నాయి, అమ్మ ఒక లైట్ వేస్తే రెడీగా ఉండండి, ఇంకో లైట్ వేస్తే మీరు పాడండి, ఇంకో లైట్ ఆరితే మాట్లాడకండి అని. అంతా అయింది. అది చూడడం మర్చిపోయి అప్పుడే అయిపోయిందా అన్నాను. అది కూడా విడిపోయింది లైవ్లోకి. ఎంత పని చేసావయ్యా, ఎంత పని చేసావబ్బా అని. ఏదో అలా ఆటలాగా జరిగిపోయిందండి. ఆటలాగా అని చెప్పటం కన్నా కూడా కష్టంతో జరిగిపోయింది. అంటే మీ కష్టం కదా అదంతా, మీ చెమట, మీ బ్లడ్. ఫ్యాన్లు కూడా ఉండవు కదా. అదే నేను చెప్తాను, అందరూ పడిందే కదండి, ఆర్టిస్టులు అదే కదా. బట్ ఏ హీరోయిన్కి మీ సాంగ్స్ అంటే బాగా ప్రేమగా ఇంకా ఇష్టంగా డాన్స్ చేసేవాళ్ళు? రాధ గారు, జయప్రద గారు, జయసుధ గారు, వాళ్ళు చెప్తారు కదా ఎప్పుడన్నా మీకు? ఎవరు ఎక్కువ మీట్ అవ్వండి. ఒక్క సరోజాదేవే ఎవరైనా పాడితే వెంటనే నాకు ఫోన్ చేస్తా, నువ్వెందుకు పాడలేదని. మరి మన్నించమ్మా, నా కోడలే అది పాడింది ఆ పాట, నేను ఎలా పాడగలను అంటుంది. యాక్ట్ చేయగలను అని. నా వాయిస్లో వస్తా. సంధ్య డిట్టో చాలా కరెక్ట్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. అన్నీ అలా జరిగిపోయాయి. దేవుడు ఒకటి ఫిక్స్ చేశాడు కదా. అవును, సరేలేండి. ఇప్పుడు మేము చూసింది ఏంటుంది? ఎప్పుడు వాయిస్కి బాధ అనిపించలేదా? పాడి 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 ఎప్పుడు ఇబ్బంది పడలేదా? గొంతు కూడా పాడుతుండగా ఇంకా పాడిద్దాం ఫుల్ జోష్ మీద ఉండేవాళ్ళు. అదేనండి, ఇప్పుడు వయసు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఇది ఉంటుంది, ఆ తపన పాడాలి. వాళ్ళందరూ పాడితే మనం పాడిస్తే పాడలేమే. మేరజాలగలడ తినేశారు కదండి సురేష్ ప్రొడక్షన్స్. స్థానం నరసింహారావు గారు పాడారు అది. దానికంటా బాగుండాలి అని ఆయన చాలా బాగా పెద్ద పాపులర్ అది. మీరజాలగలడ పాడేశాను మేడం ఖచ్చితంగా. చాలామంది ఎవరో పాడుతూ ఉంటారు కానీ 4-5 సార్లు ఊపిళ్ళు తీసుకుంటూ ఉంటారు. నేను వచ్చిన కొత్త కదా, చిన్నదాన్ని కదా, 20 ఏళ్ళు 25 ఏళ్ళు అని బాగా మంచి ఇది ఉండేది. క్లాసికల్ నాకు బేసింగ్. చిరంజీవి గారికి రచయితలన్నా, కవులన్నా, సింగర్స్ అన్నా, మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నా చాలా ప్రాణం. ఆయనకి ఎక్కువ ప్రేమిస్తారు. ఆయనకి మ్యూజిక్ మీద కూడా అంత పట్టు, మ్యూజిక్ అంటే ఇష్టం, ఎక్కువ పాటలు వినేవాళ్ళు. ఎలా ఉండేది మీ పాటలు విన్నప్పుడు? ఏం చెప్పేవాళ్ళు? వాడు కొంతమంది కోపాలు వచ్చాయి, కాల్ షీట్లు ఇవ్వలేదని ఇంకొక అమ్మాయిని తెచ్చి పాడించుకున్నారు ఒక మలయాళంలో. ఎప్పుడు నేనే పాడాలి ఫస్ట్ సాంగ్. నాకు ఈ విశ్వనాథం గారు మా ఆయన అన్నారు, మొదలు తమిళ్ చూసుకుందాం మనం, తమిళ్లో బాగా పాపులర్ అయితే బాగుంటుంది. అందుకే ఎక్కువ వాళ్ళు స్పాట్లో అడిగేవారు, అర్జెంటుగా రికార్డింగ్ అని ఇచ్చేసేదాన్ని. వీళ్ళేమో నాన్న తిట్లు తిడతారు, రేంజడం చెవులు పోసేసుకొని అలా అయింది ఆఖరికి. కొంతమంది. ఎలా ఉండేదమ్మా చిరంజీవి గారితో జర్నీ? నేను అంతలా క్లోజ్గా ఎప్పుడు వెళ్ళాను. ఆ రోజు స్టేజ్ మీద ఆడాను కానీ యాక్టర్స్ని ఎక్కువ చూసేదాన్ని కదండి. బట్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా అలా మీలాంటి సింగర్స్ని. వాళ్ళు అంతకంట బిజీ, వాళ్ళు షాట్లు, వాళ్ళు గెంతులు. ఇప్పుడు అందరికీ నేను ప్రాణం అయిపోయాను, ఒక్కరితోనే వేలాడుతున్నాను. ఏదన్నా మంచి పాత సంగతులు. గాంధీ గారు చూశానండి నేను. మీరు గాంధీ గారు చిన్న వయసులో సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది కదా, వాళ్ళు బతికే ఉన్నాను. బ్లాక్అవుట్. ఓకే. రాత్రి వేళ సిటీ తెలియకూడదు, లైట్లన్నీ ఆర్పేసేవారు. నెహ్రూ గారిని ఢిల్లీలో చూశాను, రాజ్ఘాట్లో పాడాను. మీరు పాడని ప్లేస్ ఏ ఉంటుంది నాకు తెలిసి ఇండియాలో? వెంకయ్యనాయుడు గారిని అడిగాను, అయ్యా మాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి, పాడాలని ఉంది రాజ్ఘాట్ దగ్గర. అమ్మ చాలా ఫుల్గా ఉందమ్మా అన్నారు. పాప ఆయనకి అందరూ చెప్పేసి వాళ్ళు మానేసి ఆయన ఏం చేస్తారు, లేదండి మేము వస్తాము, మాకు ఒక రూమ్ ఇప్పించండి చాలు. రూమ్ ఇచ్చారు. నేను నా కోడలు వెళ్ళిపోయి కూర్చున్నాం అక్కడ రాజ్ఘాట్లో. ఎవరూ లేరు, ఒక్కతనే పాడుతున్నాడు. ఓకే. హిందుస్థానీ. నాకేమి హిందీ పాటలు ఏమి రావు. పాట అది వేరే, హిందీ పాటలు పాడకూడదు కదా అక్కడ, భజన్స్ లాంటివి పాడాలి.
నాకు రాదు. పిబి శ్రీనివాస్ గారు నిజంగా తదాస్తు, ఆయన మా చేత హిందీ భజనలు మేము ఇద్దరు పాడాం. ఆయనే ట్యూన్ అవన్నీ తీసాను పైకి, అది పాడాను. నేను అది ఇద్దరు కూడా. రాష్ట్రపతి గారు వచ్చారు, మరి మోడీ గారు వచ్చారు. అప్పుడు చెవిలో చెప్పారు నా గురించి. అంటే రాజ్ఘాట్ అంటే ఒక మాల వేసి వెళ్ళిపోవడమే కదా, ఏదో అరుస్తున్నా ఒక సెకండ్ కూర్చొని అరుస్తున్నాం కదా అక్కడ అవునవును పాట. బట్ హిందీలో మీరు పోయినప్పుడు కూడా భయపడ్డారంట, హిందీ సింగర్స్ సుశీల గారు కాంపిటీషన్ అవుతారేమో నార్త్లో అని, లతా మంగేష్కర్ గారు అందరూ, ఎందుకంటే వాయిస్ కూడా మీది మ్యాచ్ అవుతుంది కొంచెం. అది నేను చెప్పుకోను, ఒకళ్ళ మీద మన హైకా ఉండకూడదు, నా తరం అది. వణికించారంట కదా. ఇప్పుడు నెట్లో యూట్యూబ్లో వేస్తున్నారు కదా, ఆడు సగం కట్ చేసి నాలుగు సగం కట్ చేసి ఏమిటో డోమ్ కిరిగి మెరికెళ్ళలేదు ఏదో చేస్తున్నారు యూట్యూబ్లో. బట్ హిందీయే రాదన్నారు, హిందీలో పాటలు అంత బాగా ఎలా పాడారమ్మా? ఒకటి ఏదన్నా హిందీ పాట ఒక 2 లైన్స్ పాడండి. నేను నా ఆడిషన్ హిందీ పాటే పాడాను. పెండేల గారు ఏడ్చుకుంటూ వచ్చాడు లోపల నుంచి. ఏం సాంగ్ అది? మోహే భూల్ గే సావరియా భూల్ గే సావరియా పాడాను. తర్వాత పాడాను, మర్చిపోయాను. చాలా బాగా పాడాను తల్లి అమ్మ. తర్వాత 6 నెలల దాకా కబురు పెట్టలే, వెళ్ళిపోయాను నేను. మా అక్కయ్య గారి ఇంట్లో ట్రిపుల్కి వెళ్ళిన ఉండేదాన్ని. అప్పుడే బాలానందానికి వెళ్ళాను. బాలానందం అక్కయ్య అయ్య. ఓకే. అప్పుడు అక్కడికి వెళ్ళి ఏదైనా మంచి మామూలు ఈ పాటలు ఏమి రావు నాకు, సినిమా పాటలే. ఏదైనా పాడ మరి ఏదో ఎలాగమ్మా, మరి నాకు అది తప్ప రాదన్నట్టు. సరే పాడు. కాదు సుమా కళ్ళ కాదు సుమా అని పాడాను. పాడితే చాలు చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా పాటలు ఒప్పుకోరు, బాలానందంలో ట్రెడిషనల్ సాంగ్స్ పాడాలి. ఓకే. మీరు అలా కొట్టాను ఛాన్స్. మీరు బాలు గారు అసలుకి ఎక్కడుంటే అక్కడ జోకులు పేలిపోతాయేమో. అబ్బే లేదండి, మీరు ఒకరండి. అది చిన్నప్పుడు కనపడేదాన్ని కాదు, మూడిగా ఉండేదాన్ని. ఓకే. ఇప్పుడు వయసు రాగా పాపం ఇది మొదలెట్టాను నేను. అంటే అప్పుడు రోజులు గుర్తు చేసుకొని మొదలెట్టారా ఇప్పుడు? చిన్నతనం అంతే. చిన్నతనం అంతా బిజీ లైఫ్తో సరిపోయింది కదమ్మా, అందుకే 70,000 పాటలు పాడారు. తర్వాత శివాజీ గణేషన్ గారితో ఫ్రంట్కి వెళ్ళాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.